అంబటి రాంబాబు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి రివర్స్ అయింది. వాళ్ళ లీగల్ టీం చాలా ప్రయత్నించింది. ఏదైతే అక్కడ సంక్రాంతి సంబరాలు వైసీపీ అధికారంలో ఉండగానే జరిగినటువంటి సంక్రాంతి సంబరాల సందర్భంగా డ్వాక్రా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ పెన్షన్ల విషయంలో ఒక 200 రూపాయలు కట్ చేసి వాళ్ళకి ఒక కూపన్ ఇచ్చి ఆ కూపన్లో లాటరీ తీసి వాళ్ళకే నగదు బహుమతులు ఇచ్చామని చెప్పారు. కానీ అసలు అది చట్టబద్ధం కాదంటూ అప్పట్లో జనసేన వాళ్ళని కూడా కేసు పెట్టారు. ఆ కేసులో తాజాగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలో ఇటు పొన్నవోలు వీళ్ళందరూ వాదించారు. కానీ అక్కడ ఇటు ప్రభుత్వం తరపున వాదనలతో ఏకీభవిస్తూ తనని రిమాండ్కి 14 రోజుల పాటు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి మళ్ళీ అంబటి రాంబాబుని తరలించారు. మళ్ళీ ఇక రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆ వ్యవహారం మళ్ళీ దానికి అంబటి రిలీజ్ అవుతారన్నప్పుడు ఇంకో దానికి రెడీగా ఉన్నది ప్రభుత్వం.